ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేమందరము నాయన మీ మాటలు చెప్పుకోవడానికి మేము కూడి ఉన్నాము నాయన. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఇంకా రావాలి అనుకుంటున్న మీ పిల్లలను తండ్రి సకాలంలో మీ సన్నిధికి తీసుకుని రావడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తండ్రి మీ పిల్లలు రావడానికి నాయన మీ కృపను చూపించండి తండ్రి. అలాగే తండ్రి ఇదిగో నాయన నిలబడి నేను మాట్లాడుతున్నాను. మాట్లాడేది నేను కాదు నాయన, నా యందు మీరుండి మాట్లాడి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను మాకు నేర్పించి తండ్రి మా జీవితాలలో వాటిని అనుసరించే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని, మీ మాటను బట్టి తండ్రి మేము జ్ఞానవంతులముగా అవటానికి తండ్రి ఇదిగో నాయన మీ మాటలను బట్టి తండ్రి మా జీవితాలను మేము సరిచేసుకునే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని, వినగలిగే చెవులు గ్రహించే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని, మీ ఆత్మ సహాయంతో మా అందరినీ నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరి ఒకసారి అందరికీ వందనాలమ్మ. మరి ఈరోజు ఒక చక్కటి సందర్భం, దేవుని యందు విశ్వాసముంచిన కుటుంబము. దేవుని యందు విశ్వాసముంచిన కుటుంబము. మరి దేవుని కుటుంబము ఎలా ఉంటుందో, అలాగే సమాజంలో ఎన్నో కుటుంబాలని మనం చూస్తున్నాం, అవునా? ప్రపంచమంతా కూడా ప్రతి ఒక్క గ్రామంలోని కూడా ఎన్నో కుటుంబాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కుటుంబాలలో శాంతి సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, మరి మనశ్శాంతి లేని కుటుంబాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఐశ్వర్యవంతులుగా ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు. చాలామంది కడు పేదరికంలో ఉండి వాళ్ళు కూడా ఎలా ఉంటారో, తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే మరి మధ్య తరగతి వారు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. అంటే ఐశ్వర్యవంతులు మొదలుకొని మరి దరిద్రుల వరకు కూడా కుటుంబాలలో శాంతి సమాధానం లేదనే చెప్పాలి. ఒకసారి నేను ఒక ఆయన గురించి చెప్పాను. ఒక అతను ఏమంటాడు, టీవీలోని మరి యాడ్లు ఇస్తూ డబ్బులు ఊరకనే రావు అంటారు కదా, అంటారా? లలిత జ్యువెలరీ అధినేత. అయితే అతనికి ఎన్ని కోట్ల ఆస్తుంది? సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కడతాడంట. 300 కోట్లు సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి అతనికి ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఆయనకి ఇన్కమ్ వస్తుంది. అయినప్పటికీ కూడా నాకు అసలు మనశ్శాంతి ఉండదండి, నాకు నిద్ర ఉండదండి, నేను 24 గంటల్లో ఒక 3 గంటలు మాత్రమే నిద్రపోతాను అని అతను మరి ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు, ఐశ్వర్యం ఉంటే ఏంటి, కనీసం కంటి నిండా నిద్ర లేకుండా, కడుపు నిండా తిండి లేని పరిస్థితుల్లో ఈరోజు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబము ఎంత గొప్పగా ఉంటుందో, అలా ఎలా కట్టుకోవాలో, ఎవరిని మనం మాదిరిగా చేసుకోవాలో అనేది ఆలోచించాలి. ఈరోజు మనం అనుకుంటాం మన కుటుంబాలలో దేవుడు ఉన్నారు కాబట్టి మనం క్షేమంగా ఉన్నాము అనుకుంటాం. క్షేమంగా ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ మరి దేవుడు ఉన్నారు అందుకే క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నాం కదా. మరి క్షేమంగా ఉన్న మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి. కుటుంబాలని గురించి ఆలోచిస్తే కనుక ఎవరెవరు ఉంటారు కుటుంబంలో? తండ్రి ఉంటారు, తల్లి ఉంటుంది, పిల్లలు ఉంటారు, తోబుట్టువులు ఉంటారు, సహోదరులు ఉంటారు. ఇలాగా చాలామంది కుటుంబాలలో మనకి కనిపిస్తూ ఉంటారు. అదంతా ఒక కుటుంబంగా మనం పిలుచుకుంటాం. అయితే కుటుంబాలలో తండ్రిగా బాధ్యత ఎలా నెరవేర్చాలి, ఎలా ఉండాలి అనేది మనకు తెలియాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులైన వారు కూడా తల్లి పాత్ర ఏంటో, తండ్రి పాత్ర ఏంటో, బిడ్డల పాత్ర ఏంటో, మరి తోబుట్టువుల పాత్ర ఏంటో చాలామంది ఎరుగని వారుగా ఉంటారు, అవునా? తండ్రి ఒక బాధ్యత లేనివాడుగా ఉంటాడు కుటుంబాలలో. తల్లి ఒక బాధ్యత లేనిదిగా బిడ్డల్ని రోడ్డు మీదకు వదిలేసి ఆవిడ ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికే తల్లులు ఉన్నారు ఈరోజు. బిడ్డల విషయానికి వస్తే తల్లిదండ్రుల మాట కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బ్రతికే బిడ్డలు ఉన్నారు. తోబుట్టువులు ఉన్నారనుకో, అక్క చెల్లెళ్ళు
బయట వాళ్ళకి ఇచ్చినంత ప్రేమ కానీ, బయట వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెంట్ కానీ మరి తోటి సహోదరిమణులకు ఆ ఐక్యత, ఆ ప్రేమ అనేది ఉండదు. అన్నదమ్ముల విషయంలో మనం చూస్తే వాళ్ళు ఎలా ఉంటారు? బద్ధ శత్రువుల్లా ఉంటారా? మనందరి కుటుంబాలలో అలా ఉండేవారే. ఒక్కొక్క పాత్ర దేవుడు ఇచ్చినప్పుడు ఆ పాత్రను మనం ఎలా నెరవేర్చాలి, ఎలా బ్రతికి చూపించాలి? దేవుడు మరి విశ్వాసము గల కుటుంబాలలో తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నారో ఒక మాటను మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని ఆలోచిద్దాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానెను. చాలమ్మ. ఇక్కడ ఒక తండ్రి కుటుంబాలలో మాదిరికరంగా ఉండాల్సిన తండ్రి ఎవరిని పోలి ఉండాలి అంటే ఒక అబ్రహాము గారిని పోలి ఉండాలి. ఎందుకంటే అబ్రహాము గారు తన కుటుంబంలో ఒక కట్టడను నియమించారంట. ఏంటి ఆ కట్టడ అంటే, ఇదిగో మన కుటుంబంలో నా భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులుగా వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు కదా, నా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఏం చేయాలి అంటే నీతి న్యాయములు జరిగించాలి అనే ఒక కట్టడ పెట్టారు. ఇంకా దేవుని మార్గంలోనే నడుచుకోవాలి అని రెండవ కట్టడను నియమించారు. మన కుటుంబాలలో ఇలా ఎవరైనా ఆలోచిస్తారమ్మా? నీతిగా ఉండాలి, న్యాయముగా ఉండాలని, దేవుని మార్గంలోనే నడవాలి అని ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డలకు చెప్పారా? మనం అందరం దేవుని సన్నిధిలో ఉన్నాం, ఒప్పుకోవాలి. ఎప్పుడన్నా చెప్పామా? ఎప్పుడన్నా చెప్పాం దేవుని మార్గంలోనే మీరు నడవాలి, అలాగే నీతిగా ఉండాలి, న్యాయవంతులుగా ఉండాలని ఎప్పుడన్నా చెప్తామంటే చెప్పమండి. ఏం చెప్తాం మరి? ఏం చెప్తాం? స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ మానకూడదని చెప్తాం, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉద్యోగం మానకూడదని చెప్తాం, పనికి వెళ్ళినప్పుడు పని మానకూడదని చెప్తాం. అంటే అన్నీ మన స్వలాభం కోసమే వారికి కొన్ని కట్టడలను పెడుతూ ఉంటాం. కానీ మన సొంత లాభం కొరకు కట్టడలను పెడతాము తప్ప అసలు దేవుని విషయంలో, దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబంలో ఒక తండ్రి ఎలా ఉండాలి అనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒక అబ్రహాములా ఉండాలంట. అబ్రహాము గారిలా ఎందుకు ఉండాలి? ఆయన ఎంత గొప్పగా బ్రతికారో, ఎంత విశ్వాసంతో బ్రతికారో, నిజంగా దేవునికి స్నేహితుడిగా ఉన్నారు అంటే అబ్రహాము గారు, ఆయన విశ్వాసము ఎంత గొప్పదో ఆలోచించాలి. ఏం చేశారు? ఆయన ఒక్కరే కాదు, ఆయన స్వార్థం ఆయన చూసుకోవట్లేదు దేవుని విషయంలో. మనమైతే దేవుని సన్నిధికి ఎలా వెళ్తాం? వస్తే భార్య, లేదంటే భర్త, లేదంటే తండ్రి, లేదంటే తల్లి, లేదంటే వాళ్ళు ఎవరో లేరంటే పిల్లలు, ఎవరో ఒకరే దేవుని సన్నిధిలో అటెండెన్స్ వేసుకున్నామా లేదా అన్నట్టుగా వస్తారు తప్ప కుటుంబ సమేతంగా మనం ఎందుకు రాలేకపోతున్నాం అనేది ఆలోచించాలి. ఏమా? ఇక్కడ అబ్రహాము గారు ఏమనుకుంటున్నారు? నా ఒక్కడికే విశ్వాసం ఉంటే సరిపోదు, నా ఒక్కడికే నీతి ఉంటే సరిపోదు, నా ఒక్కడికే న్యాయం ఉంటే సరిపోదు, నేను ఒక్కడనే దేవుని మార్గంలో నడవాలి అంటే సరిపోదు, నాతో పాటు నా భార్య, నా బిడ్డలు, నా మనవలు, నా కుటుంబ సభ్యులు అందరూ కూడా నీతి న్యాయాలు జరిగించాలి, న్యాయముగా నడుచుకోవాలి, యథార్థంగా జీవించాలి, దేవుని మార్గంలో నడవాలి అని ఒక గొప్ప తండ్రి అబ్రహాము గారు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి తండ్రిని బట్టి మనం మాదిరికరంగా తీసుకుని ఒక అబ్రహాములా మనం ఉండాలి అని మన కుటుంబాన్ని కట్టుకుంటే ఎంత బాగుంటుంది? ఎంత బాగుంటుంది? మరి కుటుంబాలని ఎలా కట్టుకుంటున్నాం మనం? చాలామంది ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఎలా కట్టుకుంటారు? ఎలా పడితే అలా కట్టేసుకుంటారా? కట్టుకోరు. వారి మనసుకు నచ్చినట్టుగా కట్టుకుంటారు. చక్కగా 2 బెడ్రూమ్లు ఉండాలని, హాల్ ఉండాలని, డైనింగ్ హాల్ ఉండాలని, ఎవరైనా వస్తే కూర్చోవడానికి ఒక సెల్లార్ ఉండాలని, ఇలాగా బాత్రూమ్స్ ఉండాలని, కిచెన్ ఉండాలని, ఎక్కడ ఏది ఉండాలో అవన్నీ పెట్టుకుని వాటిలో వస్తువులు అమర్చుకుని ఒక అందంగా తయారు చేసుకుంటాం కదా ఇల్లు. మరి మనం ఉండే ఇంటినే అంత గొప్పగా కట్టుకుంటున్నప్పుడు మరి మన కుటుంబాన్ని ఇంకెంత గొప్పగా కట్టుకోవాలో ఆలోచించండి.
ఈరోజు కుటుంబాల్లో తండ్రులు ఎలా ఉంటున్నారో బాధ్యత లేకుండా తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉంటూ ఏదో పిల్లల్ని కనీసం కన్నామా లేదా పెంచుతున్నామా లేదా అన్నట్టే చూస్తున్నారు తప్ప అసలు వారి విషయంలో వారు నీతిగా యథార్థంగా దేవుని పట్ల న్యాయంగా నడుచుకుంటున్నారా లేదా అనేది ఎవ్వరికీ లేదండి. అసలు కనీసం క్రైస్తవ సహోదరుల్లో కూడా ఇలాంటి ఆలోచన రాకపోతే మనం బిడ్డల్ని ఎందుకు అంటున్నట్టు చెప్పండి? ఎందుకు అంటున్నట్టు? గాలికి బ్రతకడానిక? వాళ్ళు గాలికి తిరుగుతూ పెరగటానిక? దేవుడు అబ్రహాము గారు కొన్ని కట్టడులు నియమించారు వారి కుటుంబానికి. నేను ఎలా అయితే ఉంటున్నానో నీతిగా న్యాయంగా యథార్థంగా ఎలా ఉంటున్నానో అలాగే నా బిడ్డలు ఉండాలి. ఉన్నారా లేదా? ఇస్సాకు గారిని ఎలా పెంచారు అబ్రహాము గారు? తండ్రి మాటకు లోబడేటట్టుగా పెంచారు. ఈరోజు పిల్లల్ని చూస్తే తండ్రులకు లోబడే పిల్లలు ఉన్నారా? ఏదైనా మాట అంటుంటే వెంటనే చచ్చిపోతాననేసి బెదిరించేస్తున్నారు బిడ్డలు. ఎందుకు అలా బెదిరిస్తున్నారంటే మనం దేవుని భయభక్తుల్లో లేకపోవటం వలన మనల్ని చూసి మన పిల్లలు ఏం నేర్చుకుంటారు? వారికి దేవుడి భయం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. భయభక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? తల్లిదండ్రులను బట్టి పిల్లలకు రావాలి. మరి తల్లిదండ్రులే భయభక్తులు లేకుండా ఉంటే బిడ్డలు ఎక్కడ నేర్చుకుంటారు చెప్పండి? అబ్రహాము గారు అంత గొప్పగా ఉండటమే కాదు, ఒక శారమ్మ గారు ఎంత గొప్పగా బ్రతికారో, అతని కుమారుడు ఇస్సాకు గారు ఎంత గొప్పగా బ్రతికారో, అతని మనవళ్ళు యాకోబు గారు, అతని సంతానం ఎంత గొప్పగా దేవునికి ఇష్టలుగా బ్రతికారో మనకు తెలుసు. అందుకే ఆయన చెప్పిన మాటను తన తరము వారు కూడా నెరవేరుస్తున్నారు. నీతిగా న్యాయముగా యథార్థంగా బ్రతుకుతున్నారు, దేవుని మార్గంలో నడుస్తున్నారు. ఒక అబ్రహామును పోలి తన కుటుంబం ఉన్నప్పుడు ఒక తండ్రిగా మన కుటుంబంలో మనల్ని పోని మన పిల్లలు ఉంటారు. అది మనం ఎలా బ్రతికితే అలాగే మన బిడ్డలు ఉంటారు. అందుకే సామెత అంటారేంటి? తల్లి చేను మోస్తే పిల్లొచ్చి గట్టు మేస్తుంది. అంటే తండ్రి ఎక్కడ ఉంటే పిల్లలు అక్కడే ఉంటారు. తండ్రి ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. కాబట్టి బిడ్డలను బట్టి అయినా మనం చాలా తగ్గించుకుని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే మరి తండ్రి పాత్రను చూసుకున్నాం కదా, మరొక తండ్రి ఉన్నారు. ఎవరైనా? యోబు గారు. అవునమ్మా? యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు గారు ఎంత గొప్ప తండ్రి చూడండి. ఒక అబ్రహాము గారిని చూసాం, తన కుటుంబాలలో నీతి న్యాయాలు జరిగించాలి అని, దేవుని మార్గంలో నడవాలి అని అబ్రహాము గారు తన కుటుంబానికి నేర్పించారు కదా. ఇక్కడ కూడా ఒక గొప్ప తండ్రిగా యోబు గారు మనకి కనిపిస్తున్నారు. తన బిడ్డల్ని యథార్థవంతులుగా పెంచుతూ ఒకవేళ వారి హృదయంలో ఏదైనా పాపపు ఆలోచన చేశారేమో అని ఆలోచిస్తున్నారట. మనమేమో కంటికి కనిపించినవే నా పిల్లలు చేశారనుకుంటాం. మన దగ్గర బాగానే ఉంటారు వాళ్ళు, బుద్ధిమంతులుగా, ఏ తప్పు చేయని వారిగా, చాలా డిసిప్లిన్గా ఉంటారు మన దగ్గర. అయ్యి బాబు నా పిల్లలు అంత మంచోళ్ళు లేరని చెప్పుకుంటాం మనం బయటికి వెళ్ళి. కానీ మనల్ని దాటుకుని వెళ్ళిన తర్వాత వారు కుటుంబాలలో ఎలా ఉంటున్నారో ఎలా తెలుస్తుంది? మనకు తెలుసా? తెలియదు కదా. అప్పుడు మనం ఏం అడగాలి దేవుణ్ణి? ఇదిగో యోబు గారు అడుగుతున్నారు, నా బిడ్డలు తమ హృదయములో ఏదైనా పాపపు ఆలోచన చేస్తున్నారేమో, ఆ ఆలోచన బట్టి నా బిడ్డలు శిక్షార్హులైపోతారేమో, వారికి అలాంటి ఆలోచన వస్తే గనక దానిని క్షమించమని, వారికి అలాంటి ఆలోచనలు రాకూడదని ప్రతి దినము కూడా దేవునికి దహన బలులు అర్పిస్తున్నారంట. యోబు గారు నిత్యము అలాగూ చేస్తూనే ఉన్నారట. మనం కొద్ది రోజులు చెప్తాం బైబిల్ చదవరా, కొద్ది రోజులు చెప్తాం ప్రార్థన చేసుకో అని. రోజు చెప్తామా? చెప్పం. ఎన్నిసార్లు చెప్తాం అనిపిస్తుంది మనకి. కానీ ఒకసారి చెప్తాం వినరా, రెండోసారి చెప్తాం వినరా, 10 సార్లు చెప్తాం వినరా, నెల రోజులు చెప్తాం వినరా. రోజు చెప్పండి, మన నోరేమైనా అరిగిపోతుందా? మన బిడ్డలు మారేంత వరకు చెబుతూ ఉండాలి. ఎందుకంటే వారి దేవునిలో ఉన్నతంగా పెరిగితేనే రేపు అన్న రోజున వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ వారిని చక్కగా కాపాడుకుంటూ చూసుకుంటారు.
ఈరోజు బిడ్డల్ని సరైన క్రమంలో పెంచకపోవటం వలన తల్లిదండ్రుల మీద బిడ్డలకు ఎవరికి కూడా ప్రేమ ఉండటం లేదు. వాళ్ళని అనడం కాదు, పిల్లల్ని అనడం కాదు, మనం పెంచే క్రమంలోనే ఏదో తప్పు జరుగుతుంది. ఆలోచించాలి. యోబు గారు తన బిడ్డల గురించి ఎంత ప్రేమించకపోతే అలా ఆలోచిస్తారు? దేవుని కోపానికి నా బిడ్డలు గురి కాకూడదు, వారి హృదయంలో కూడా తప్పుడు ఆలోచనలు రాకూడదు అని దహన బలులు అర్పిస్తున్నారంటే ఇంత మంచి తండ్రులు ఎక్కడున్నారు చెప్పండి? ఈ లోకంలో ఎక్కడున్నారు? వాళ్ళు తప్పు చేస్తుంటే ఒకసారి 2 సార్లు మందలించి ఇంక వీడు ఇలాగే ఉంటాడని వదిలేస్తాం. కానీ యోబు గారు అలా వదలలేదు. అబ్రహాము గారు అలా విడిచిపెట్టలేదు. ఒక గొప్ప తండ్రిని పోలి ఇదిగో ఒక యోబు గారిలా, ఒక అబ్రహాములా కుటుంబంలో తండ్రి ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబంలో ఒక తండ్రి ఎలా ఉండాలి? ఒక అబ్రహాము లాంటి మనసు కలిగి ఉండాలి, ఒక యోబు గారి లాంటి మనసు కలిగి ఉండాలి. ఇంకా తల్లి విషయంలో మనం ఆలోచిద్దాం. తల్లులు ఎలా ఉండాలి? బైబిల్లో ఎవరైనా మంచి తల్లులు ఉన్నారా చెప్పండి? కొంతమందిని. ఎవరున్నారు? నేను చెప్తే గుర్తొస్తాయి మీకు. ఒక హన్నా గారు ఉన్నారా? ఏం చేశారు ఆవిడ చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. చాలమ్మా. ఏమంటున్నారు ఇక్కడ? హన్నా గారు ఏం చేశారు? తన బిడ్డ విషయంలో దేవునికి ప్రతిష్ఠించేసుకున్నారంట తన బిడ్డను. ఎలా ఉందామె? ఆమెకి ఏమైనా 10 మంది పిల్లలు ఉన్నారు అప్పటికి. ఒకరిని ఇచ్చేయటానికి మనం అనుకుంటాం, ఇదిగోండి నాకు 2 కుమారులండి, ఒకరిని దేవునికి అప్పగించేసానంటే వాడు ఏ చదువు రానోడు అయ్యి ఉంటాడు, అందుకే దేవునికి అప్పగించుంటారు. ఇలాగే ఆలోచిస్తాం మనం. చదువు సంగీతం లేనివాడేమో దేవుడికి అప్పగించేస్తారు, బాగా చదువుకున్న వాడినేమో లోకంలో ప్రయోజకుడిని చేస్తూ ఉంటారు. అంటే దేవుడు ఎంత లోకుగా కనిపిస్తున్నారో చూడండి. వీడు ఎందులోని రాణించలేకపోతున్నాడు కాబట్టి దేవుడికి అర్పించేస్తున్నాను అని ఇస్తూ ఉంటారు. కానీ హన్నా గారు ముందుగానే ఏం చేశారంటే తన బిడ్డల విషయంలో ఆమె చేసిన పని, బిడ్డలు లేకుండా గుడ్రాలుగా ఉన్నప్పుడే తను ఏమనుకుంది? నాకు ఒక బిడ్డ కావాలి అనుకుంది. ఒక మగ బిడ్డే కావాలనుకుందామే. పిల్లలు లేని వారు ఏమనుకుంటారు? ఎవరో ఒకరు, ఆడపిల్లో మగపిల్లడు ఎవరో ఒకరిని ఇస్తే నాకు సంతోషం కలుగుతుంది కదా, ఆనందం కలుగుతుంది కదా నా బిడ్డను బట్టి అని అనుకుంటారు. కానీ హన్నా గారు మగబిడ్డనే అడగడానికి గల కారణం ఏంటంటే దేవునికి ప్రతిష్ఠించాలని, దేవుని సేవ చేయాలని, ఆయన మందిరంలో తన కడుపును పుట్టిన బిడ్డ బోధ చేయాలి అని ఆశపడింది. అంటే ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారమ్మా. లేక పుట్టిన బిడ్డల్ని గారాబంతో చెడగొట్టేస్తూ ఉంటారు ఈ లోకపు తల్లిదండ్రులు. కానీ హన్నా గారు తన బిడ్డ విషయంలో అలా చేయలేదు. అంటే ఒక గొప్ప తల్లి ఎవరిని పోలి ఉండాలి? ఒక హన్నా గారిని పోలి ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబంలో ఒక హన్నా గారు ఎలా అయితే ఉన్నారో అలాగే మనం ఉండాలి మన బిడ్డల విషయంలో. మనము ఇంకా దేనికి ప్రతిష్ఠించుకుంటాం చెప్పండి? మన పిల్లల్ని దేనికి ప్రతిష్ఠించుకుంటాం అమ్మా? చదువులకు అప్పగిచ్చేస్తాం, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, జోదాలకి, ఇలాగ వాళ్ళు చెడిపోవడానికి అప్పగిస్తూ ఉంటాం. లేకపోతే ఈ లోకంలో ఉన్న కోరికలను తీర్చుకోవడానికి అప్పగిస్తూ ఉంటాం. ఈ లోకంలో భౌతికంగా బ్రతకడానికి బిడ్డల్ని అప్పగిస్తూ ఉంటాము. కానీ తల్లిదండ్రులుగా. కానీ హన్నా గారు తన బిడ్డను ఎలా అప్పగిస్తున్నారు? ఎవరికి అప్పగిస్తున్నారు అంటే లేక పుట్టిన ఆ బిడ్డ దేవుని వాగ్దాత పుత్రుడు సమూయేలు గారు ఇవన్నీ దేవునికే ప్రతిష్ఠించేసుకుందట. ఎంత గొప్పగా ఉందో చూడండి. అక్కడ మరలా చదువుతాను. నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అంటే బ్రతుకు దినములన్నిటా కూడా దేవునికి ప్రతిష్ఠుడు, దేవునికే ప్రతిష్ఠించేసుకుంటున్నాను నేను. నాకు అవసరం లేదు నా బిడ్డ, ఎందుకంటే నేను కన్నది దేవుని కోసం కన్నాను అనుకుంది, దేవునికే అర్పించేసుకుందంటే ఎంత గొప్ప తల్లో చూడండి. మనం అనుకుంటాం నిజంగా ఏమని ఆలోచిస్తామంటే హన్నా గారికి అసలు ప్రేమ లేదు,
లేక లేక పుట్టిన బిడ్డను దేవుడికి ఇచ్చేస్తుందా ఆమె పెంచుకోకుండా అనుకుంటాం మనం. కానీ ఆమెకి తన బిడ్డ మీద కంటే ఎక్కువ ఎవరి మీద ప్రేమ ఉంది? దేవుని మీద ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఆయన సువార్త చేయటానికి తన కుమారుణ్ణే ప్రతిష్ఠించేసింది దేవుని సన్నిధికి. అంటే ఎంత గొప్పగా ఆలోచించిందో ఆ తల్లి మనం ఆలోచించాలి. మరొక తల్లి కూడా కనిపిస్తారు మనకి, యోకేబేతు గారు. ఏం చేసిందామె? ఏం చేసిందమ్మా? మోషే గారి తల్లేనా? బిడ్డల ముగ్గురిని కూడా ఎవరి కోసం పెంచింది? దేవుని కోసం. చెప్పాను కదా, మిరియాము ఒక ప్రవక్తినిగా ఉంది. అహరోను, మోషే గారు వీళ్ళు ఇశ్రాయేలుని నడిపించే నాయకులుగా ఉన్నారు. అంటే ముగ్గురిని కూడా దేవుని సన్నిధిలో పెంచటం అనేది ఒక తల్లిదండ్రులు చెయ్యలేని పని అన్నమాట. అసలు ఈరోజు సమాజంలో మనం ఆలోచిస్తే 10 మంది పిల్లలు ఉన్నారనుకో, అందులో ఒకరో ఇద్దరు మంచోళ్ళు అయి ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ ఇష్టానుసారమైన బ్రతుకులు. కనీసం 2 బిడ్డలుంటే వారిలో కొంతమంది ఇద్దరు చెడిపోయేవారుగా ఉంటారు, లేదంటే ఇద్దరిలో ఒకరే బాగుంటారు. ఇద్దరు బాగున్నట్టుగా మనకి ఎక్కడా కనిపించదండి, కనిపించదు. లోకంలో బాగుండొచ్చేమో, దేవుని సన్నిధిలో మాత్రం ఉండరు వాళ్ళు. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి అన్న ఆలోచన అయితే వారికి ఉండదు. కానీ దేవుడు హన్నా గారి విషయంలో యోకేబేతు గారు ఎంత గొప్పగా తన బిడ్డలను పెంచిందంటే, ముగ్గురు పిల్లల్ని కూడా దేవునికి సమర్పించుకుందంటే ఎంత గొప్పగా తన బిడ్డల్ని పెంచుకుందో మనం ఆలోచించాలి. మిరియాము చిన్న బిడ్డగా ఉన్నప్పుడే, చిన్న వయసులో ఉన్నప్పుడే తన తమ్ముడిని సంరక్షించాలి అన్న ఆలోచన చేసింది. అంటే ఎంత గొప్పగా బ్రతికింది మిరియాము గారు. ఒక అహరోను గారు తన తమ్ముడి బాటలో నడుచుకుంటూ వచ్చారు. మోషే గారు క్రీస్తు విషయమైన నింద నాకు కావాలి, అసలు నాకు ఐగుప్తు సింహాసనమే వద్దు అని మరి ఒక సంతోషాన్ని ఇచ్చే ఆ సింహాసనాన్ని కూడా కాలదన్నుకున్నారు. అంటే ఎంత పటిష్టంగా దేవునిలో పెంచిందో యోకేబేతు గారు మనం ఆలోచించాలి. మరి ఒక తల్లి మనకి క్రొత్త నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. ఎవరో మీరు చెప్పగలరా? వెరీ గుడ్ అన్న. ఎవరమ్మా? జబదయి కుమారుల తల్లి. ఎవరు వాళ్ళ కుమారులు? యాకోబు, యోహానులు. ఆగుదామమ్మా. చెప్పానా? పర్లేదులేండి, వీడియో లేకపోతే పర్లేదు. తల్లి ఎలా పెంచింది తన బిడ్డలను? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆమె అడుగుతున్నది ఏం మాట అడుగుతుంది చెప్పండి? కుడి వైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని. ఎక్కడ? పరలోకంలో కుడివైపు స్థానాన్ని, ఎడం వైపు స్థానాన్ని అడుగుతుంది తన బిడ్డల కోసం. ఇలాంటి తల్లులు ఎవరైనా ఉంటారమ్మా? మనం అడుగుతామా? ఇదేటమ్మా పరలోకం గురించి అడుగుతున్న, బిడ్డ చక్కగా ఆనందంగా సంతోషంగా బ్రతుకుంటే చచ్చిపోయిన తర్వాత లోకం గురించి అడుగుతున్న వీటని మనల్ని తిడుతూ ఉంటారు ఎవరైనా అలాంటి మాట్లాడితే. అలాంటి మాట్లాడగమనుకో, ఒకవేళ అడిగితే చెప్తున్నాను. కానీ ఇలా ఎవ్వరు కూడా ఉండరు. తల్లిదండ్రులుగా బిడ్డల విషయంలో ఎంత గొప్పగా ఆలోచించేవారు ఉండరు. యాకోబు గారిని ఎంత గొప్పగా పెంచిందో, యోహాను గారిని ఎంత గొప్పగా పెంచిందో ఆ తల్లి. నిజంగా పరలోకంలో ఆమె ఏవైతే స్థానాలు అడిగిందో ఆ స్థానాలు ఇచ్చేటట్టుగా తన కుమారులిద్దరిని కూడా మరి క్రీస్తు సువార్తకు వారిని బలియాగం చేసేటట్టుగా పెంచిందండి బిడ్డలిద్దరిని కూడా. ఎలా బ్రతికారు వాళ్ళు? బ్రతికి ఉన్నంత కాలము కూడా ఖడ్గముతో చంపబడిన యాకోబు అని ఉంటుంది. ఖడ్గముతో చంపబడ్డారంటే యాకోబు గారు. అంటే దేనికోసం? క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోయారు తన బిడ్డలిద్దరూ కూడానే. అంత గొప్పగా పెంచి చూపించింది జబదయి కుమారుల తల్లి. ఈరోజు దేవుని కొరకు ఇంత తెగింపుతో బ్రతికే తల్లిదండ్రులు ఎవరున్నారు చెప్పండి? తల్లులు ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ ఉన్న మనందరము తల్లులమే. మన బిడ్డల విషయంలో మనం ఎలా ఉంటున్నామో ఆలోచించాలి. ఇష్టానుసారంగా మన పిల్లల్ని పెంచడం, తర్వాత వాళ్ళు పాడైపోతున్నారని మనం నెత్తునోరు కొట్టుకుని బాదుకోవడం తప్ప మనకి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు కదా. వారు చిన్నగా ఉన్నప్పుడే వారిని దేవునిలో ఉన్నతంగా పెంచడానికి మనం కృషి చేయాలి.
ఎలా పడితే అలాగే బ్రతుకుతారు. తర్వాత ఎదిగిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే అనిపిస్తుంది మనకి, ఇలాంటి బిడ్డ నా కడుపున పుట్టకపోతే మంచిది కదా అనిపిస్తూ ఉంటుంది. అలా పెంచడం, అలాంటి మాట మన నోటి వెంట అంటున్నాము అంటే ఆ మాట అనేటట్టుగా మనల్ని మనమే చేసుకుంటున్నాం. మన పిల్లల విషయంలో అంత అజాగ్రత్తగా వారిని పెంచటం అనేది అది సబబు కాదు అసలు. దేవుని విషయంలో, దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబంలో ఎంత గొప్పగా బ్రతకాలో అనేది మనం ఆలోచించాలి. మరొకరి గురించి కూడా మనం ఆలోచిద్దాం. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు పిల్లలు ఎలా ఉండాలి? బాలుడైన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా బ్రతికారో అలా ఉండాలి పిల్లలు. యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు? ఒక మాట నేనే చూసి చదువుతాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనాన్ని చూస్తాను. మీరు వినండి, చూడడానికి అవకాశం లేదు కాబట్టి. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. అంతటా ఆయన అంటే ఎవరైనా? యేసుక్రీస్తు వారు నజరేతుకు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకి లోబడ్డారంట యేసుక్రీస్తు వారు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కదా యేసుక్రీస్తు వారు. అలాంటి గొప్ప యేసుక్రీస్తు వారు మరి ఆమె తల్లిదండ్రులు మరియమ్మ గారు యోసేపు గారి దగ్గర నుంచి ఎంత గొప్పగా బ్రతికారో, ఎంత గొప్పగా పెరిగారో వాళ్ళ విషయం గురించి మనం ఆలోచిస్తాం. ఏం ఆలోచిద్దాం? ఆయన ఎలా ఉన్నారమ్మా ఆయన? మరలా చదువుతున్నాను చూడండి, 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి మరియమ్మ గారికి యోసేపు గారికి లోబడి బ్రతికారు. అంటే యేసుక్రీస్తు వారు. ఎవరైనా అయితే ఒక గొప్ప కుటుంబంలో నుంచి వచ్చిన వారు మన మాట వింటారమ్మా? మా అమ్మ ఎవరు అనుకుంటున్నాం, మా నాన్న ఎవరు అనుకుంటున్నారని కాలర్ ఎగరేసి మాట్లాడుతూ ఉంటారు. అవునా కదా? మాట్లాడతారు కదా, ఖచ్చితంగా. అంటే ఎంత పొగరు, అహంకారం చూపిస్తారో. బిడ్డలు పరిస్థితులు బాగున్నప్పుడు ఎదుటి వారిని లెక్క చేయరు అసలు. కానీ ఒక సర్వోన్నతుడైన దేవుని కుమారుడై ఉండి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న తన తల్లిదండ్రులకి లోబడి బ్రతికారు అంటే ఎంత గొప్పగా మరి ఆయన జీవితాన్ని కట్టుకున్నారో మనం ఆలోచించాలి. దేవుని కుటుంబంలో విశ్వాసం ఉంచిన వారు పరిస్థితి ఎలా ఉండాలి? బిడ్డల విషయానికి వస్తే ఒక యేసుక్రీస్తు వారి లాంటి ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. పిల్లలు అలా ఉండాలి, తల్లిదండ్రులకు లోబడి బ్రతకాలి. ఈరోజు లోబడటం లేదంటే పిల్లలకు కాదండి తప్పు, తల్లిదండ్రులదే. ప్రారంభం నుంచి వారిని దేవునిలో పెంచకపోవడం వల్ల మనకి వాక్యం తెలిసిన తర్వాత వాళ్ళని పెంచాలనుకుంటాం, కానీ అప్పటికే వాళ్ళు మన చేయి దాటిపోతారు. కాబట్టి ముందుగానే మనం అసలు ఎందుకు పుట్టామో అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని కొరకే కదా మనల్ని కలుగు చేసుకున్నారు. ఆయన పని చేయటానికే కదా. నేనే కాదు, నా బిడ్డలు కూడా ఆయనలో ఉండాలి, ఆయనలో నివసించాలి, ఆయనలో బ్రతకాలి అన్న ఆలోచన రావాలి. ఈరోజు ఎంతమందికి ఉందో చెప్పండి అలాంటి భాగ్యం? ఎంతమందికి ఉందండి? బైబిల్లోనే ఒక గొప్ప తండ్రి, ఒక గొప్ప తల్లి, ఒక గొప్ప బిడ్డలు కనిపిస్తున్నారు. కానీ ఈరోజు సమాజాన్ని చూస్తే ఇలాంటి వారు ఎవరు కూడా లేరు. ఒక కుటుంబంలో తండ్రి బాగుంటే తల్లి బాగోరు, తల్లి బాగుంటే పిల్లలు బాగోరు, పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగోరు, తల్లిదండ్రులు ఇద్దరు బాగుంటే పిల్లలు బాగోరు. ఇలాగా కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా అయిపోతూ ఉంటారు. అందరూ ఒకే మాట మీద, ఒకే తాటి మీద నడిచేవారు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకి. తక్కువ కుటుంబాలు. ప్రపంచం అంతా కూడా ఇన్ని కుటుంబాలు కలిగి ఉంటే ఏ కుటుంబంలోని ఒకే మాట మీద ఉండరా అంటే ఉండరు, ఖచ్చితంగా ఉండరు. ఇంకా బిడ్డల విషయంలో మరొకరు మనకి కనిపిస్తూ ఉంటారు. ఎవరైనా? ఇస్సాకు గారండి. ఏం చేశారు ఆయన? యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులకు లోబడి బ్రతుకారు. ఇస్సాకు గారు తన తండ్రి మాటకు లోబడిపోయారు. ఎలా లోబడ్డారు చెప్పండి? ఆయన మరి బలివ్వటానికి అబ్రహాము గారు ఇస్సాకు గారిని తీసుకెళ్తున్నప్పుడు ఏ కొండ మీదకి తీసుకెళ్తున్నారు అమ్మా? మోరియా కొండ మీదకి తీసుకెళ్తున్నప్పుడు, నాయన బలివ్వడానికి కట్టెలున్నాయి, కత్తి ఉంది, మరి నిప్పు కూడా ఉంది, వధించడానికి గొర్రెపిల్ల ఏది నాయన అని అడుగుతున్నారు. అప్పుడు దేవుడే ఏర్పాటు చేసుకుంటారని అబ్రహాము గారు చెప్పారు. చాలా దుఃఖంతో చెప్పారు ఆ మాట.
ఎందుకంటే ఆయనకు తెలుసు కదా బలిపశువు ఎవరో అనేది. అక్కడికి వెళ్ళిన తరువాత తన చేతులు కడుతున్నప్పుడు, తన కళ్ళకి గంతలు కడుతున్నప్పుడు ఇస్సాకు గారికి అర్థం కాలేదా? ఆ బలి పశువును నేనే అన్న సంగతి అర్థమైనా చేతులు విదిలించుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోకుండా, పారిపోకుండా తండ్రికి లోబడిపోయారు. ఎలా ఆలోచించుంటారు ఇస్సాకు గారు? నా తండ్రి, నేనంటే నా తండ్రికి చాలా ఇష్టము కదా, నాకంటే దేవుడంటే ఇంకా ఇష్టం నా తండ్రికి అనుకున్నారు ఇస్సాకు గారు. ఎంత ప్రేమ చూపించారు చూడండి. తండ్రి మాటకు లోబడి ప్రాణాలని సహితం లెక్క చేయకుండా మరి చితి మీదకి వెళ్ళటానికి సిద్ధపడిపోయారు అంటే ఎంత గొప్పగా ఇస్సాకు గారిని పెంచారో, ఎంత గొప్పగా తండ్రి మాటకు లోబడి బ్రతికారో ఇస్సాకు గారు మనం అర్థం చేసుకోవాలి. బిడ్డలు ఇలా ఉండాలి. ఒక క్రీస్తులా, ఒక ఇస్సాకు గారి లాంటి మనసుల్ని కలిగి తల్లిదండ్రులకు లోబడే పిల్లలు ఉండాలి కుటుంబాలలో. ఉంటున్నారమ్మా అలాగా? దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబంలో బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే పిల్లలు ఉన్నారా లేదా? ఉన్నారమ్మా? ఉన్నారా? తల్లిదండ్రులకి లోబడే పిల్లలు ఉంటే మంచిదే మనం అనుకుంటాం. మా అందరికీ లోబడుతున్నారు అనుకుంటాం కదా, మనం అనుకుంటామా? లోబడుతున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళు లోబడుతున్నారో లేదా అనేది వాళ్ళని మన ఇంటి బయట చూడాలి. ఇంటి బయట చూడాలి. నేను చాలాసార్లు చెప్పాను. స్కూలు పిల్లలు ఏం చేస్తారు, టీచర్ ఎదురుకుండా అబ్బా ఈడంత బుద్ధిమంతుడు లేడు అన్నట్టు కూర్చుంటారు. చక్కగా చేతులు కట్టుకుని ఇలా నోటి మీద వేలేసుకుని కూర్చుంటారు. అస్సలు అల్లరి చేయడండి, చాలా డిసిప్లిన్గా ఉంటాడండి అంటారు. వాడిని క్లాస్ రూమ్లో కాదు చూడాల్సింది, ఎక్కడ చూడాలి? గ్రౌండ్లో చూడాలి. మొత్తం చుట్టూ వస్తున్న వారిని చితక్కొట్టేస్తారు పిల్లలు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి దెబ్బలాడుకుంటారు ఎక్కువగాని. అలాంటి పిల్లలు అస్సలు కుదురుండరు అసలు. కానీ టీచర్ ఏమనుకుంటారో, వీడు ఇంత మంచోడు అనుకున్నాను కదా, ఇంత బుద్ధిమంతుడు అనుకున్నాను కదా, 10 మందిని కూడా లెక్క చేయకుండా ఎలా కొడుతున్నాడో చూడనుకుంటుంది టీచర్. అనుకోరా? అలాంటి పిల్లలు లేరమ్మా. అందుకనే బయట ఎలా ఉంటున్నారు, లోపల బాగానే ఉంటారండి. మనం ఉన్నంతసేపు బాబోయ్ నేను ఏదైనా తప్పు చేస్తే మా అమ్మ నాన్న తిడతారేమో, కొడతారేమో అన్న భయం ఉంటుంది. బయటికి వెళ్తే ఏముంటుంది? బయటికి వెళ్తే భయం ఉంటుందా పిల్లలకి? బయట ఏం చేస్తున్నారో మనం వెళ్ళి చూడం కదా వారి వెనకాల. కాబట్టి బయట కూడా ఎలా ఉంటున్నారు, మన దగ్గర ఎలా అయితే ఉన్నారో బయట సమాజంలో కూడా అదే విధంగా ఉండాలి. మరి అలాంటి పిల్లలు ఉంటున్నారా? అలా ఉంటే చాలా మంచిదండి. మీరు నిజంగా చాలా ధన్యులు అలాంటి పిల్లలు ఉంటే. ఇంటిలో బయట కూడా మాకు లోబడి, దేవునికి లోబడి బ్రతుకుతున్న పిల్లలు ఉన్నారండి అంటే నిజంగా ధన్యులండి. ఈ రోజుల్లో అలాంటి పిల్లలు ఉండటం ధన్యత కలిగిన వారే. అయితే మరి ఆడపిల్లల్లో, మగపిల్లల్లో చూసాం కదా, తల్లిదండ్రులకు లోబడే బిడ్డలు ఒక యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు, ఒక ఇస్సాకు గారు కనిపిస్తున్నారు. ఆడపిల్లల్లో చిన్నపిల్లలు ఎలా ఉంటారు అనేది మనకి ఇశ్రాయేలీల్లో ఒక చిన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. అవునా? నయమాను సందర్భంలో చూడండి. అది 2వ రాజుల గ్రంథము, రాజుల 2వ గ్రంథము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు చూడనమ్మా. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానిరాలితో అనెను. చాలమ్మా. ఇక్కడ ఇశ్రాయేలీలలో ఒక చిన్నదట చెరపట్టుకుని వచ్చేసారు. ఒక బానిసలా, ఒక పని మనిషిలా వచ్చింది. ఎవరి దగ్గరికి? నయమాను ఇంటిలో పని మనిషిగా వచ్చింది. వచ్చినప్పుడు మరి నయమాను ఎలా ఉన్నారు అప్పటికి? ఈ చిన్న బిడ్డ ఇశ్రాయేలీల్లో చెరపట్టబడి వచ్చిన బిడ్డ, వచ్చిన ఇంటిలో ఉన్న యజమాని ఎలా ఉన్నాడు? కుష్ఠరోగంతో ఉన్నాడు. కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి పేరేంటి? నయమాను. మర్చిపోకండి మీరు. నయమాను కుష్ఠరోగంతో బాధపడుతూ ఎంతోమంది దగ్గరికి, వైద్యుల దగ్గరికి వెళ్ళినా అతని రోగం తగ్గలేదు. ఎవరు బాగు చేయలేకపోయారు అతన్ని.
అప్పుడు ఈ బిడ్డ తన భార్య దగ్గర మరి పని చేస్తున్న ఆ బిడ్డ వెళ్ళి అడుగుతుంది, అమ్మ ఇదిగో షోమ్రోనులో మరి ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి మరి మన యజమానిని తీసుకుని వెళితే అతని రోగం తగ్గుతుంది అని చెప్తుంది. ఎంత విశ్వాసమో చూడండి ఆ బిడ్డకి. చూడండి, ఇప్పుడు చిన్న బిడ్డ కదా, పని మనుషులు ఎవరైనా మనకు సలహాలు ఇస్తే తీసుకుంటామా? మనమైతే పర్లేదు, కానీ కొంతమంది పని మనుషుల్ని ఎలా చూస్తారమ్మా? చాలా హీనంగా చూస్తారు. వాళ్ళ మాట అంటే గిట్టనివ్వరు. వాళ్ళు ఏదైనా చిన్నగా పొరపాటుగా ఏదైనా మాట్లాడితే వెంటనే గదమాయిస్తూ ఉంటారు. వాళ్ళని బానిసలుగానే చూస్తూ ఉంటారు. మనం జీతం ఇస్తాము, పని చేస్తారు కదా, పని చేసేవారుగానే చూస్తూ ఉంటాం. మన కాళ్ళ దగ్గర కూర్చోవాలనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి పని మనిషి లాంటి పిల్ల ఇశ్రాయేలీల్లో ఒక చిన్నది వచ్చి తన యజమాని గురించి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? 3వ వచనం, అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను భార్యతో చెబుతుందట. ఏమని? ఇదిగో మరి నా ఏలినవాడైనా మరి నయమాను గారికి కుష్ఠరోగం వచ్చింది కదమ్మా, ఎంతమంది దగ్గర చూపించినా అతని కుష్ఠము బాగుపడట్లేదు కదా. ఇదిగో షోమ్రోనులో ఒక వ్యక్తి ఉన్నారు, ఒక ప్రవక్త ఉన్నారు, ఆయన దగ్గరికి యజమానుని పంపించండి అని చెబుతుంది. అంటే ఒక చిన్న బిడ్డ ఎంత విశ్వాసం కలిగి ఉంది. ఎవరి మీద విశ్వాసం కలిగి ఉంది? ఒక దేవుని మీద విశ్వాసము కలిగి ఒక ప్రవక్త, దేవుని ప్రవక్త, దేవుని కొరకు ప్రవచించే ఒక ప్రవక్త ఎలీషా గారు ఉన్నారు, ఆయన దగ్గరికి పంపించండి, ఖచ్చితంగా యజమాని బాగుపడతారు అన్న నమ్మకంతో ఉంది ఈ ఇశ్రాయేలీల్లో చిన్నది. ఒక ఆడబిడ్డ, చిన్న బిడ్డ. చిన్నపిల్లలు చెప్తే వింటామా మనం? నీకేం తెల్ల మాట్లాడుకో అంటామా లేదా? వాళ్ళు ఏదన్నా వచ్చి చెప్తే అస్సలు వినమండి, అసలు వినము. మేము మాట్లాడుకునేటప్పుడు మీకు పని ఎటు వెళ్ళిపోండి, విసిరేసుకుంటా, కసిరేస్తాం పిల్లల్ని. కానీ వాళ్ళల్లో కూడా ఏదో ఒక మంచి మాట ఉంటుంది. ఒకసారి చెబితే వినొచ్చు కదా. కానీ ఇదిగో వీళ్ళు విన్నారు, బాగుపడ్డాడు నయమాను. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు, స్వస్థత పొందుకున్నాడు, కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు, ఆనందంతో సంతోషంతో తిరిగి వచ్చాడు. ఎవరి మాట? చిన్నపిల్ల కదా, ఈ బానిస చెప్పే మాట నేను ఎందుకు వినాలనుకోలేదు. అతను అంత గొప్పవాడుగా ఉండి కూడా ఏదో ఆ బిడ్డ చెప్పింది, మరి ఎవరి ద్వారా పలికించారో ఈ మాట, అది నిజమైతే బాగుండును అన్న నమ్మకంతో వెళ్ళి ఆ రోగాన్ని తగ్గించుకుని వచ్చాడు. ఎంత విశ్వాసంతో ఉందో దేవుని పట్ల ఈ ఇశ్రాయేలీలలో చిన్నదాని గురించి మనం ఆలోచించాలి. మరొక ఆమె ఉంది. ఎవరామె? కొత్త నిబంధనలు ఎవరామె? ఒకసారి చెప్పాను మీకు. అపోస్తుల కార్యములు చెప్పండమ్మా, గుర్తొచ్చిందా? కుట్టు పని చేస్తుందా? దోర్కా, తబిత. నేను చిన్నపిల్లల గురించిగా చెప్తున్నాను అమ్మా. రోదే చెప్పాను ఒకసారి మీకు, రోదే గురించి చెప్పానా? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనం. రోదే అను ఒక చిన్నది, 13వ వచనం పూర్తిగా చదవాలమ్మా. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా, స్త్రీలందరూ కూడా సమాజముగా కూడుకుని పేతురు గారిని చెరసాల్లో వేసేశారు సువార్త ప్రకటించినందుకు. వేస్తున్నప్పుడు ఆయన బయటకు రావాలని స్త్రీలందరూ కూడా సమాజముగా కూడుకుని ప్రార్థన చేస్తున్నారట. మనం కూడా చూడండి, మన సంఘంలో ఎవరికైనా బాగాలేదనుకో, ఏదైనా ఒక అత్యవసర పరిస్థితి వచ్చిందనుకో, దాని కొరకు ఖచ్చితంగా మీరు అందరూ ప్రార్థన చేయాలన్నప్పుడు అందరము కూడుకుని వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. అది చాలా బలమైన ప్రార్థన అండి, దేవుడు చాలా ఇష్టంగా వింటారు. ఇక్కడ వీళ్ళు కూడా సమాజముగా కూడుకుని ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? పేతురు గారిని చెరసాలలో నుంచి రిలీజ్ చేయాలి, ఇప్పుడు ఆయన్ని విడిపించాలి అని ప్రార్థన చేస్తున్నారు.
ఇప్పుడు ఈ చిన్నది ఏం చేసింది, రోదే అనే చిన్నది ఏం చేసింది, పేతురు గారి స్వరము గుర్తుపట్టింది. గుర్తుపట్టి అనుకుంటుందామే, ఇదిగో ఇక్కడ వీళ్ళ ప్రార్థన చేస్తున్నారు కదా, ఈ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుడు విని ఏం చేశారు, పేతురు గారిని పంపించేశారు అనుకుంటుంది ఈమె. ఈ బిడ్డ వీళ్ళు మాత్రం ప్రార్థన చేస్తున్న వారికి లేదు విశ్వాసం. ఉందా? విశ్వాసం ఉంటే ఆ బిడ్డ మాట నమ్మాలి కదా. ఏమంటున్నారు చెప్పినందుకు, నువ్వు పిచ్చిదానివా ఏమన్నా, జైల్లో ఉన్న అతను ఎక్కడికి రావటం ఏంటి, ఆయన స్వరం నువ్వు వినటం ఏంటి అంటున్నారు తప్ప కనీసం తలుపు దగ్గరికి వెళ్ళి చూడొచ్చు కదా. బిడ్డ మాట వినటం లేదు వాళ్ళు. కానీ ఈమె ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో చెప్పిందంటే, మరి ఆయన స్వరాన్ని చూసి గుర్తుపట్టి ఏం చేసిందట, సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని వచ్చింది. ఆతృత ఆరాటం, అదిగో పేతురు గారు వచ్చేసారు, మీరు ప్రార్థన చేశారు కదా, దేవుడు విన్నారు, విని పేతురు గారిని పంపించేశారు చెరసాలలో నుండి, అదిగో ఆయన బయటే ఉన్నారు, రండి రండి అని పిలవడానికి వెళితే నువ్వేమన్నా పిచ్చిదానివా ఏమన్నా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే నమ్మకం లేదు. ఇలాంటి బిడ్డలు ప్రతి ఇంటిలో కూడా ఉండాలి. ఉంటున్నారమ్మా? ఉంటున్నారు? ఇలాంటి పిల్లలు ఉంటారా? దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికే పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి? అసలు ఉన్నారా? అసలు చాలా 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 సాధన చేస్తేనే కానీ దేవుడేంటో అర్థం కాలేదండి. నా మటుకు నాకే చెప్తున్నాను, నేను నాకే చెప్పుకుంటున్నాను. చాలా సాధన చేస్తే దేవుని కొరకు ఎన్నో మాటలు చెబితే ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను. ఒకప్పుడు ఏ ఫీలింగ్స్ లేకుండా చెప్పేదాన్ని వాక్యం, కానీ ఇప్పుడు ఫీల్ అవుతూ చెప్తున్నాను, అనుభవిస్తున్నాను ఆయన ప్రేమను. నిజంగా ఆయన మన పట్ల పెంచుకున్న ప్రేమను అనుభవిస్తూ చెప్తుంటుంటే ఆయన ఏంటో అర్థమవుతుంది. మరి మధ్యలో వచ్చిన వాళ్ళే మరి ఎంత భక్తిగా ఉంటూ అర్థం చేసుకుంటున్నప్పుడు, చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు వారిని దేవుని కొరకు దేవుని అడుగు జాడల్లో పెంచితే వాళ్ళు ఎంత బాగుంటారు, ఎంత విశ్వాసంతో ఉంటారు, ఎంత భయభక్తులతో ఉంటారు, ఎంత ప్రేమగా ఉంటారు వాళ్ళు. మన బిడ్డలను చూసి ఎవరైనా మన పిల్లలు చిన్న బిడ్డలు వచ్చి వాక్యం చెప్తుంటే తల్లిదండ్రులు పొంగిపోతూ ఉంటారు. వాళ్ళు నేర్పించకపోయినా సరే, వాళ్ళు నేర్పించరు పిల్లలకి. ఏదో ఆ సండే స్కూల్లో ఏదో ఒక వాక్యం నేర్చుకుని వచ్చి చెప్తే తల్లిదండ్రులు ఏమవుతారు, పొంగిపోయి బాబు నా బిడ్డకి ఎంత గొప్పగా వాక్యం చెప్తున్నాడు, వీడు పెద్ద అయిన తర్వాత సేవకుడైపోతాడు, ఎంత ఎంత ఎన్ని మాటలు. మన అంత సంతోషం మన నుండే వస్తే వారికి, మనం నేర్పించడాన్ని బట్టి వస్తే, మనం నేర్పించము, ఎక్కడో ఒక మాట నేర్చుకుని వాడు చెప్తేనే అంత సంతోషపడుతున్నప్పుడు తల్లిదండ్రులే నేర్పిస్తూ వారు దేవుని సేవలో ప్రయోజకులైనప్పుడు మనకి ఇంకా ఎంత ఆనందం ఉంటుందో ఆలోచించండి. పిల్లల్ని ఇదిగో ఒక రోదేలా పెంచాలి. ఇశ్రాయేలీల్లో ఒక చిన్నది నమ్మకంగా ధైర్యముగా, మరి బాబు వీళ్ళకి ఈ మాట చెబితే ఏమన్నా అనుకుంటారేమో అన్న బెరుకు లేదామెకి. ఇశ్రాయేలీల్లో చిన్నదానికి లేదు. ధైర్యముగా వెళ్ళి మాట్లాడింది తన భార్యతో, యజమానిని అక్కడికి పంపించండి, అతను బాగుపడతారని చెప్పింది. ఇక్కడ రోదే ఏం చెప్తుంది, అదిగో పేతురు గారు వచ్చేసారు, అదిగో మీరు ప్రార్థన చేశారు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారు కదా, ఆయన వచ్చారు అని చెప్తుంది. ఇలాంటి బిడ్డలు ప్రతి కుటుంబంలో, దేవుడు విశ్వాసము కలిగిన కుటుంబంలో ఖచ్చితంగా ఇలాంటి పిల్లలు ఉండాలి. మగపిల్లల్ని మనం చూసుకున్నాం, ఆడబిడ్డల్ని చూసుకున్నాం, ఇప్పుడు ఎవరిని చూసుకుందాం? అన్నదమ్ములు. అమ్మా చూద్దాం. నెహెమ్యా గ్రంథము అయిపోయిందమ్మా. ఈ ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా చెప్పేసి ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా ఎప్పుడో కానీ తీరు, చాలా తొందరగా రాదు. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు, పేజ్ నెంబర్ 405. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట
భయభక్తులు గలవాడు. ఇక్కడ మనకి ఇద్దరు సహోదరులు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే నెహెమ్యా గారు, అనాని. వీళ్ళిద్దరూ కూడా సహోదరులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సేవను జతగా చేస్తున్నారట. దేవుని పనిని ఇద్దరు కలిసి చేస్తున్నారట. ఈరోజు కుటుంబాలలో అన్నదమ్ములు ఎలా ఉంటారు? మీరు చెప్పండి అమ్మా. జత పనివారుగా ఉంటారా? అస్తమాటు దేవుడు దేవుడు బైబిల్ అట్టుకుని తిరుగుతారు ఏంట్రా? ఏదైనా ఓ పని చేసుకోవచ్చు కదా, 4 రూపాయలు సంపాదించవచ్చు కదా, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరు ఆపోజిట్గా ఉంటారు. ఒకళ్ళు లోకంలో ఒకళ్ళు దేవునిలో బ్రతుకుతూ ఉంటారు. లేదంటే ఇద్దరు లోకంలో ఉంటారు, కానీ ఇద్దరు దేవునిలో ఉండడం చాలా రేరు. చాలా కుటుంబాలలో తక్కువగా ఉంటారు. మనము కూడా ఎలా ఉండాలి? సహోదర ప్రేమను కలిగి ఉండాలి. సహోదర ప్రేమను కలిగి ఉండి ఐక్యతగా దేవుని పనిని చేయాలి. ఇక్కడ నెహెమ్యా గారు, అనాని గారు కూడా అలాగే చేశారు. జత పనివారుగా ఇద్దరు కూడా కలిసి ఐక్యతతో దేవుని పరిచర్యను కొనసాగించారంట. దేవుని పరిచర్యలో వీళ్ళ పాలి భాగస్తులుగా ఉన్నారు ఈ ఇద్దరు సహోదరులు కూడా. మరొక ఇద్దరు సహోదరులు ఉన్నారు. వాళ్ళ ప్రేమ విషయంలో ఎంత గొప్పగా ఉన్నారో తెలుసా? ఎవరమ్మ వాళ్ళు? ఎవరన్నా చెప్పగలరా? తప్పిపోయిన కుమారుడు వాళ్ళు ప్రేమగా ఉన్నారు. వాళ్ళు ఉన్నారా? లేరు కదా. మరి ఎవరు? యాకోబు, యాషావులు ప్రేమగా ఉన్నారా లేదా? ముందు మోసం చేసేసారు యాకోబు గారు. 20 సంవత్సరాలు కొలువు చేయడానికి వెళ్ళిపోయారు మా అమ్మగారి దగ్గరికి. 20 సంవత్సరాల తర్వాత యాషావును కలుసుకోవడానికి మరలా వచ్చారు యాకోబు గారు. ఎలా ఉన్నారు? నన్ను ఇంత మోసం చేస్తావారా నువ్వు? నా ఆశీర్వాదాలన్నీ నువ్వు తీసుకుంటావా? నా సంపద అంతా నువ్వు లాక్కుంటావా? నా జ్యేష్ఠత్వ హక్కును తీసేసుకుంటావా నువ్వు? అలాంటి వాడు నువ్వు బ్రతకడానికి వీల్లేదు అని చంపేశారా యాషావు గారు? చంపలేదు. తమ్ముడిని చూడగానే చేసిన మోసమంతా మర్చిపోయారు. ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. ఎంత ప్రేమో చూడండి సహోదరులిద్దరికి. ఈరోజు అన్నదమ్ములు ఉన్నారంటే పచ్చగడ్డేస్తే బగ్గుమనిపోయే పరిస్థితి. అవునా? ఆస్తుల కోసం కొట్లాటలు. అదిగో ఈ చెన్నెల్లు నీకు, ఈ పెద్దిల్లు నాకంటే, అదిగో నువ్వు పెద్దిల్లు తీసుకున్నాక చెన్నెల్లు చాలా కుదరదు, నాకు పెద్దిల్లు కావాలి. స్థలాల గురించి కొట్లాటలు, ఆస్తుల గురించి కొట్లాటలు, డబ్బుల గురించి కొట్లాటలు. ఎవరో చనిపోయాట ఒక 50,000 దాచుకున్నారంట. 3 అన్నదమ్ములు ఉన్నారంట. ఇప్పుడు ఈ 3 అన్నదమ్ములు 50,000ని ఎలా పంచుకోవాలి? ఒరే నేను 20,000 తీసుకుంటాను, మీరిద్దరూ చెరుకు 15,000 తీసుకుంటారంటే ఊరుకుంటారా? ఊరుకోరు. అనా పైసలతో సహా 3 పంచిపెట్టేసుకోవాలి. అంటే చిన్న రూపాయి అక్కడ మనిషే లేడు కదా. అతను 50,000 ఎందుకు మనకి? మనిషే లేడు కదా. అంత ప్రేమగా చూసుకునే మనిషే లేనప్పుడు ఆ డబ్బుతో మేము ఏం చేసుకుంటామన్న ఆలోచన లేదు వీళ్ళకి. డబ్బే ప్రధానం, డబ్బే ప్రాముఖ్యం. అవసరం లేదు. బ్రతికి ఉన్నప్పుడే మేము చూడలేదు, ఇంకా చచ్చిపోయిన తర్వాత పట్టించుకోవడం ఏంటి? అతను సంపాదించుకున్న ఆస్తి వస్తే సరిపోతుంది మాకు అనుకునే బిడ్డలు లేరా ఈరోజు? ఆస్తుల కోసం శవాల్ని కూడా దగ్గర పెట్టి కాల్చనివ్వకుండా ఆస్తుల కోసం కొట్టుకునే అన్నదమ్ములు ఉన్నారు ఈరోజు సమాజంలో. కానీ యాకోబు, యాషావులు ఆస్తి అంతా కూడా వచ్చింది యాకోబు గారికి. అయినా సరే అతను అసూయపడలేదు. ఆయన ఏమనుకున్నారు యాకోబు గారు? నా అన్న నా మీద చాలా కోపంగా ఉంటారు కదా, నా దగ్గర ఉన్న ఆస్తిలో చాలా మటుకు నా అన్నకి ఇచ్చేయాలి, అతని కోపాన్ని పోగొట్టాలని సిద్ధపడి యాకోబు గారు వచ్చారు. కానీ వాళ్ళన్నీకి ఆస్తి కావాలా? తమ్ముడి ప్రేమ కోసం తారసపడిపోయాడు యాషావు గారు. ఇద్దరు వచ్చి ఒకరి మీద ఒకరు పడి ముద్దు పెట్టుకున్నారు. కానీ మరి జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకోవటం అది చాలా పాపం కాబట్టి మరి ఆయన్ని దేవుడు చేర్చుకోలేదు. కానీ అన్నదమ్ములుగా వీరిద్దరూ చాలా ప్రేమ కలిగి బ్రతికారు 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నప్పటికీ కూడా. మనకు చూడండి, కొంచెం గ్యాప్ వచ్చిందంటే, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందానికి ఏం చేస్తాం? మర్చిపోతాం వాళ్ళని. అవునా? దగ్గర ఉన్నంతసేపు అమ్మ బాబు మీ అంత మంచోళ్ళు లేరు, మీ అంత బుద్ధిమంతులు లేరు, మీ అంత నీతిమంతులు లేరు, మీ అంత యథార్థవంతులు లేరు అని మాట్లాడిన వారు దూరం అయిపోగానే ముందు ఒక వారం 10 రోజులు వరుసగా ఫోన్లు చేసేసుకుంటాం, మాట్లాడేసుకుంటాం, ఆనందంగా మాట్లాడుతాం. మీరు లేకపోవడం చాలా లోటుగా ఉందని మాట్లాడుతూ ఉంటాం. ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు మర్చిపోతాం మొత్తం. అలా చేయము. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కలుసుకున్నప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం.
అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే ఏమవుతారు? మర్చిపోతారు ఒకరికొకరు. కానీ 20 సంవత్సరాలు దూరంగా ఉన్నా కానీ తన తమ్ముడి మీద ప్రేమ అలాగే ఉంది ఏశావుకి. వాళ్ళిద్దరూ కలిసి తిరిగిన రోజులు, కలిసి తిన్న రోజులు, కలిసి ఆడుకున్న రోజులు, ప్రతి సందర్భాన్ని గుర్తు చేసుకుని వాళ్ళు ఎలుగెత్తి ఏడుస్తున్నారు. అంటే అదిగో కుటుంబంలో అన్నదమ్ములు ఎంత ప్రేమ కలిగి ఉండాలి అని మరి దేవుడు మనకి గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఇప్పుడు అక్కా చెల్లెళ్ళు ఎలా ఉండాలో తెలుసుకోవాలి మనం. కుటుంబంలో అన్ని పాత్రలు వచ్చేసినాయా? ఇంకేమన్నా పాత్రలు వస్తే వచ్చేవారని చెప్పుకుందాం. అమ్మా, అక్కా చెల్లెళ్ళు ఎలా ఉండాలి చూద్దాం. చూడండి, మరియా మార్తల సందర్భం లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చాలమ్మ, ఇక్కడ మరియా మార్తల గురించి మన ఒపీనియన్ ఏంటి చెప్పండి, మన ఆలోచన ఏంటి చెప్పండి. మరియ గారేమో ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నారు, మార్త గారేమో పనికిరాని ఎంచుకున్నారా? అమ్మా ఏంటమ్మా, ఇద్దరు మంచివి ఎంచుకున్నారు కదా. అసలు యేసుక్రీస్తు వారిని ఆహ్వానించింది ఎవరు చెప్పండమ్మా? ఎవరు ఆహ్వానించింది? మార్త గారు. ఆహ్వానించిన ఆయనకి కడుపు నిండా సంపూర్ణమైన భోజనం సమృద్ధిగా పెట్టాలి అని ఆమె సిద్ధపాటు కార్యక్రమాల్లో ఉంది. కాకపోతే ఈ పని చేస్తున్నప్పుడు ఆమెకు కొంత అసూయ కలిగింది. ఏమని? నేను ఇంత పని చేస్తున్నాను కదా, ఇంత కష్టపడుతున్నాను కదా, కనీసం నా చెల్లి కొంచెం సాయం కూడా చేయట్లేదు అనుకుంది. కానీ ఆమె కూడా క్రీస్తు వారి గురించే ఆలోచిస్తుంది. విస్తారమైన పనులు పెట్టుకోవడం ఎవరి కొరకు? తన కొరకు కాదు కదా. యేసుక్రీస్తు వారు వస్తారు, ఆయనకి సమృద్ధిగా భోజనం, మంచి ఆహార పదార్థాలు ఆయనకి పెట్టాలి అన్న ఆలోచన ఈమె కలిగి ఉంది. వీళ్ళు ఇద్దరు, అలాగే వీరి తమ్ముడు కూడా చాలా ప్రేమగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుందండి లేఖనాల్లో. లాజరు గారు చనిపోతే ఏమంటారు? ఇదిగో నా తమ్ముడు చనిపోయాడని తెగ ఏడుస్తారు. వీళ్ళిద్దరూ కూడా ఏడుస్తారు. మీరు ముందే వచ్చుంటే నా తమ్ముడు బ్రతుకుతున్న ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, తన తమ్ముడిని బ్రతికించినప్పుడు వారి ఆనందానికి అవధులు ఉండవు. అసలు అక్కా చెల్లెళ్ళు ఎంత ప్రేమగా ఉంటారండి బాబు వీళ్ళు. ఈరోజు అక్క చెల్లెళ్ళ ఒకళ్ళనొకళ్ళు చిత్త కొట్టేసుకుంటారు. కొట్టుకుంటారా? కొట్టుకోరా? కొట్టుకుంటారండి బాబు. పడదసలు ఒకరికి ప్రేమలు ఉంటాయి, ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళు పైకి ఏం చూపించుకుంటారు? ఈగోలు చూపించుకుంటారు, పొగరు చూపిస్తారు, అహంకారం చూపిస్తారు. అదిగో దానికి తెచ్చావు నాకు తీసుకురాలేదు, అమ్మాయికి కొన్నా నాకు కొనలేదు, అక్కకి తెచ్చావు నాకు తీసుకురాలేదు. ఇలాగ ఒకళ్ళకొకళ్ళు చిత్త కొట్టుకుంటారు, కోపాలు ఇస్తారు, అన్నం తినడం మానేస్తారు, ఏడుస్తూ ఉంటారు. ఇలాగ అక్క చెల్లెళ్ళు ఇలా ఉన్న కుటుంబాలు లేవా? ఉన్నాయి. కానీ అందరూ ఒకే మాట మీద ఉండాలి. విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబంలో ఇదిగో ఇప్పుడు ఇన్ని పాత్రలు చెప్పుకున్నాం కదా, వీళ్ళందరూ కుటుంబాలలో ఎలా ఉండాలి? ఒక తండ్రి ఎలా ఉండాలి? ఒక అబ్రహాము గారిలా, ఒక యోబు గారిలా ఉండాలి. ఇంకా చాలామంది తండ్రులు ఉన్నారండి మంచివారు. వాళ్ళందరి గురించి చెప్పుకుంటే మనకి ఈ రోజులు సరిపోవు. ఏమా? ఒక అబ్రహాము గారి లాంటి తండ్రి, ఒక యోబు గారి లాంటి తండ్రి బిడ్డల కొరకు ఎంత గొప్పగా ఆలోచించారండి. తల్లి ఎలా ఉండాలి? ఒక హన్నా గారిలా, ఒక యొకేబేతులా, ఒక జబదయి కుమారుల తల్లిలా గొప్ప పాత్ర కలిగి తల్లి కుటుంబాలలో, ఈ భూమి మీద ఉన్న కుటుంబాలలో ఉండాలి. ఉంటున్నామా మరి అలాగా? బిడ్డలు ఎలా ఉండాలి? క్రీస్తు వారిలా, ఒక ఇస్సాకు గారిలా తండ్రికి లోబడే బిడ్డలుగా ఉండాలి. ఇలాగా ప్రతి పాత్రను కూడా కుటుంబంలో తల్లిదండ్రులకి లోబడే పిల్లలుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలుగా కుటుంబాలలో ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇలా ఉంటున్నారా? ప్రతిరోజు ఏదో ఒక సమస్య చెప్పుకుని ఏడుస్తూనే ఉంటాం, మనం బాధపడుతూనే ఉంటాం. నా బిడ్డ అలాగండి ఇలాగండి, కనీసం మాట వినండి,
ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి బాధపడుతూనే ఉంటాం. అలాంటి బాధ మనలో కలగకూడదు అంటే ముందు మన బిడ్డల్ని మార్చుకోవడానికి ముందు మనం మారాలి. అవునా? మనం మారాలి. మనం ఎప్పుడైతే మారుతామో, మనం మారిన తరువాత మన పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా నా తల్లిలా నా తండ్రిలా నేను ఉండాలి, వాళ్ళే నాకు రోల్ మోడల్ అన్నట్టుగా మన బ్రతుకులు ఉండాలి. పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాలట తల్లిదండ్రులు. మరి అలాంటప్పుడు పాఠ్య పుస్తకాలని చదువుతున్న పిల్లలు ఏం నేర్చుకుంటారు? పాఠ్య పుస్తకంలో ఏదైతే ఉందో అవే నేర్చుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా అయితే బ్రతుకుతారో అలాగే బ్రతకాలని కోరుకుంటారు కదా పిల్లలు. ఈరోజు మా అమ్మ నాకు ఒక రోల్ మోడల్, మా నాన్న ఒక రోల్ మోడల్, మా నాన్నలా నేను బ్రతకాలి, అందరిలో మంచి అనిపించుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అన్న ఆలోచన మనకి రావాలి. కుటుంబం ఇలా ఉంటే గనక దేవుడు చాలా సంతోషపడతారండి మన కుటుంబాలని చూసి. ఎంత గొప్ప కుటుంబాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఈరోజు సమాజంలో కనిపిస్తాయి మనకి. ఎక్కడా లేవండి, ఎక్కడో కానీ కూడా కాదు. ఉన్నారా? దేవుల్లో ఉన్నవారు ఉన్నారు. ఒక ఏదో ఉమ్మడి కుటుంబాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఉంటున్నాయమ్మా ఉమ్మడి కుటుంబాలు? ఉంటున్నాయి. సమాధానం ఉంటుందా? శాంతి ఉంటుందా? గొడవలు. అదిగో వాడు ఉద్యోగానికి వెళ్ళి డబ్బులు తెస్తున్నాడు, నువ్వు ఇంట్లో కూర్చుని ఉంటున్నావు అంటారా లేదా? ఇదే ఒక నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకో, అందరికీ ఉద్యోగాలు లేవు. ఒకరు ఉద్యోగం చేస్తారు, ఒకరు కూలి పనులకు వెళ్తారు. ఇలా చేసుకునే పిల్లలు ఉంటారు కదా. నువ్వు కూలి పనికి వెళ్ళి 500 తీసుకొస్తున్నావు, వాడు ఉద్యోగానికి వెళ్ళి నెలకు 40,000 50,000 జీతం తీసుకొస్తున్నాడు. చదువు సంగీతం లేకుండా కూలి పనికి వెళ్తున్నావు అని తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టడం. ఇలాంటి కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఇలాంటి గొడవలు ఉంటాయండి. తోటి కోడళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయా? ఆడపడుచుల మధ్యలో గొడవలు ఉంటాయా? అత్తగారి మధ్యలో గొడవలు ఉంటాయా? ఉమ్మడి కుటుంబం అన్న మాటే కానీ అస్సలు మనశ్శాంతి ఉండదండి. ఆ అత్తగారు అనుకుంటుంది ఎందుకు వచ్చిన ఉమ్మడి కుటుంబం ఇది, వెంటనే వాళ్ళనే వేరే పెట్టేయడం మంచిది అనుకుంటారు. అలా ఉంటాయి దినాలు. దేవుడు అనుకుంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచిన కుటుంబాలు ఎలా ఉండాలో తెలుసా? ఒక తండ్రి అబ్రహాములా ఉండాలి, ఒక తల్లి హన్నాగారిలా ఉండాలి, ఒక పిల్లలు క్రీస్తులా ఉండాలి, చిన్న బిడ్డలు ఆడబిడ్డలు ఒక రోదే లాంటి బిడ్డగా ఉండాలి. ఒక ఇశ్రాయేలీల్లో చిన్నది ఎంతో నమ్మకంగా విశ్వాసంగా ఉంది, అలా ఉండాలి. సహోదరులు ఎలా ఉండాలి? ఇదిగో ఒక యాకోబు యాషవు ఎంతో ప్రేమగా ఉన్నారు, ఒక నెహెమ్యా అనాని ఎంతో ఐక్యతగా ఉన్నారు. అలాగే అక్కా చెల్లెల్లో ఒక మరియా మార్త మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా వెళ్ళున్నారు. మరి ఇలాంటి కుటుంబం, ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి ప్రవర్తన కలిగిన కుటుంబాలు మనలో లేవు. కాబట్టి ఇప్పటి నుంచైనా అవి అలవర్చుకోవాలి. అబ్రహాము గారు కట్టడేంటండి? నీతి న్యాయాలు జరిగించాలంట. ఈరోజు మన పిల్లలకు మనం అలాగే చెప్పలేరే. ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు నీతిగానే బ్రతకాలి, న్యాయముగా ఉండాలి, న్యాయంగా మాట్లాడాలి, దేవుని మార్గంలో నడుచుకోవాలి అని మన పిల్లలకి నేర్పించాలి. వాళ్ళు ఉండరమ్మా, మరి మనం నేర్పించాలి కదా. మన బాధ్యత ఏంటి? మన పిల్లల్ని దేవునిలో ఉన్నతంగా పెంచడమే, వారికి నేర్పించాలి. అదే మాట అంటున్నారు చూడండి. ఇప్పుడు ఆ మాట అన్నారు కాబట్టి నేను ఒక మాట చూపిస్తాను మీకు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. పిల్లలు ఉండరు అంటున్నారు కదా, ఎందుకు ఉండరు పిల్లలు? ఇది ఇక్కడ చెప్తున్నారు. 6వ అధ్యాయము 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. ఏమంటున్నారు? ఎవరిని చెప్పమంటున్నారో? తల్లిదండ్రులారా, మీ కుమారులకి ఏమి అభ్యసింపజేయాలట? దేవుడు ఏవైతే ఆజ్ఞలు మనకి ఇచ్చారో ఆ ఆజ్ఞల్ని మీరు మీ పిల్లలకి చెప్పాలి అని ఇక్కడ తల్లిదండ్రులకు ఒక బాధ్యతనిస్తున్నారు. ఇంకా నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవాలి. ఇప్పుడు ఈ మాటకు సమాధానం చెప్పండి అమ్మా. పిల్లలు కూర్చున్నప్పుడు దేవుని మాటలు చెప్తారా? పడుకున్నప్పుడు దేవుని మాటలు చెప్తారా? లేచేటప్పుడు చెప్తారా? ఇప్పుడు ఎక్కడో ఊరు నుంచి వచ్చారు కదా, ఊరు నుంచి వస్తున్నప్పుడు చెప్పారా? చెప్తే మంచిదేనండి, చెప్తే మంచిదే. ఏమ్మా, మరి అదే కదా దేవుడు చెప్తున్నారు. చెప్పాలి వాళ్ళు నేర్చుకుంటారు.
అలాగేనమ్మా. అయితే పిల్లల విషయంలో ప్రారంభం నుంచి కూడా దేవుని కొరకు ఉన్నతంగా పెంచితేనే వాళ్ళు మన మాటకు లోబడి ఉంటారు. మన మాటకు లోబడి ఉండటం లేదు అంటే మనలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, వాటిని బట్టి పిల్లలు ఏమన్నా చెడిపోదు. కొంతమంది పిల్లలు ఉంటారు దేవుని కొరకు ఉన్నతంగా తల్లిదండ్రులు బ్రతుకుతున్నా లోబడని పిల్లలు కూడా ఉంటారు. అలాంటి వారిని దేవుడికి అప్పగించాలి. దేవుడే చెప్పాలి వారికి. మన వంతుగా మన బిడ్డలకు మనం చెబుతున్నాము, మనం చెప్పినా విననప్పుడు దేవునికి అప్పగించాలి. నాయన ఇదిగో నా బిడ్డకి ఎంతో నేర్పించాలనుకుంటున్నాను, ఎంతో ఉన్నతంగా పెంచాలనుకుంటున్నాను, కానీ దేవుని భయభక్తుల్లో లేరు తండ్రి, మీరే వాడికి బుద్ధి చెప్పాలి అని దేవునికి అప్పగించుకోవాలి మన పిల్లల్ని. ఏమ్మా, మరి ఈ మాటలన్నీ కూడా మీ హృదయాల్లో పెట్టుకోండి. బిడ్డల్ని ఉన్నతంగా పెంచడానికి ప్రయత్నించండి. అంతకంటే ముందు మన ప్రవర్తన ఎలా ఉందో మనం చూసుకుని జాగ్రత్తగా మన ప్రవర్తనను, మన జీవితాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మరి మిగతా కార్యక్రమాల్లోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన అమూల్యమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు తండ్రి మీ యందు విశ్వాసం ఉంచిన కుటుంబంలో ఒక తల్లి తండ్రి బిడ్డల పాత్రలు ఎలా ఉండాలో తండ్రి ఒక చక్కటి వివరణ మాకు నేర్పించారు నాయన. బిడ్డలకు మేము నేర్పించాలి అంటే వారికంటే ముందు తండ్రి మీ భయభక్తులతో మేము పెరగాలి అని తండ్రి, మేము నేర్చుకున్న వాటిని మా పిల్లలకు తెలియపరచాలి అని చక్కటి మాటలు మాకు తెలియపరిచారు నాయన. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. విన్న మాటల్ని విడిచిపెట్టకుండా మా హృదయాలలో భద్రము చేసుకుని నాయన మీకు ఇష్టమైన బిడ్డలుగా మేమందరము బ్రతికే ధన్యతను ప్రసాదించండి. విన్న మాటలను బట్టి రోజు రోజుకి మాలో మార్పు వస్తున్నాయన. ఉన్నతంగా తండ్రి మీ సేవలో మేమందరము కొనసాగిపోయే ధన్యతను ప్రసాదించండి. సంఘాన్ని అభివృద్ధిపరిచి అనేక మంది వచ్చినాయన మీ మాటలు వినడానికి తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధిలో అడుగు పెట్టడానికి మీ కృపను అనుగ్రహించండి. కూడుక పెట్టిన కుటుంబాన్ని దీవించండి నాయన. ఎంతో ప్రయాసతో ఎంతో కష్టంతో నాయన మీ బిడ్డలు ఏర్పాటు చేస్తున్నారు నాయన. తండ్రి, దుష్టుడు వేసే అగ్ని బాణాలకు నాయన ఎవరైనా రాలేకపోతున్నారేమో తండ్రి, వారి మనసులను మార్చండి నాయన, ధైర్యపరచండి తండ్రి, దృఢపరచండి నాయన. మీ సన్నిధికి తీసుకుని రండి తండ్రి. అదిగో నాయన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మెండైన మీ దీవెనలు ధారాళముగా అనుగ్రహించమని, ఇంకా జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ కృప చూపించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.